తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్. రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈకేవైసీ తప్పనిసరి అని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి కూడా సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోందని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈకేవైసీని అయితే పూర్తి చేయాలి. 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2 సంవత్సరాలుగా ఈకేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కూడా గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. గడువులోపు ఈకేవైసీ చేయించుకొని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు సమాచారం తెలియజేసే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.27 లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసింది. వీటి ద్వారా 34 లక్షల మంది కొత్త లబ్ధిదారులు వ్యవస్థలోకి వచ్చినట్లయింది. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి ఈకేవైసీ దాదాపు 80% పూర్తయింది. అయితే కొత్త రేషన్ కార్డుల్లో కేవలం 40% మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 60% మంది లబ్ధిదారులు వేలిముద్రలు వేయాల్సింది. గడువు తక్కువగా ఉండడంతో డీలర్లు, లబ్ధిదారుల ఆందోళన నెలకొంది. ఈకేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. కొత్తగా మంజూరైన రేషన్ కార్డుదారులకు కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పటి వరకు కూడా వర్తించడం లేదన్న చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈకేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ కూడా వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సిందే. సాంకేతిక సమస్యల కారణంగా వేలిముద్రలు పడకపోతే మరుసటి రోజు వచ్చి పూర్తి చేసుకోవచ్చని కూడా తెలిపారు. గడువులోపు ఈకేవైసీ పూర్తి చేస్తే సన్నబియ్యం పంపిణీతో పాటు గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కూడా అధికారులు స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు అలాగే ఇతర పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు.